మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ విభవరి కిరణ్ రచించిన స్పిరిట్ గేమ్. ఒక హర్రర్ స్టోరీ విందామండి. అంకుల్, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళొద్దు, మీకు యాక్సిడెంట్ అవుతుంది. నేను చెప్పిన మాటలు విని అంకుల్ మొహంలో భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. మళ్ళీ అంతలోనే ఏమనుకున్నారో ఏమో పెద్దగా నవ్వేశారు. నాతో ఏం మాట్లాడకుండానే నాన్నకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నాన్న, మీరైనా చెప్పండి, అంకుల్కి ప్రమాదం ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని నేను వారించాను. నాన్న కూడా నన్ను పట్టించుకోలేదు. ఒక వెర్రి బాగుల వాడిని చూసినట్టు ఒక చిన్న చూపు చూసి గదిలోకి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళు, నేను చెప్పిన మాటలు నమ్మట్లేదు. ఒకవేళ టాకింగ్ టు హెవెన్ పుస్తకం చదివిన భ్రమలో నన్ను నేనే టెలిపతి వచ్చిన వాడిలా ఊహించుకోవడం లేదు కదా అనే అనుమానం వచ్చింది. టాకింగ్ టు హెవెన్, జేమ్స్ వాన్ ఫ్రాంక్ రాసిన ఈ పుస్తకం ఆత్మల గురించి నా ఆసక్తి గమనించి బాబాయ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ పుస్తకం నాకు అద్భుతంగా నచ్చింది. ఇందులో రచయిత ఆత్మలతో మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచే రచయితకు సిక్స్త్ సెన్స్ ఉంటుంది. తన టీచర్ కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తన సిక్స్త్ సెన్స్ ద్వారా తెలుసుకొని టీచర్కి చెప్తాడు. టీచర్ రచయితను నమ్మదు. కానీ కొన్ని గంటల్లోనే టీచర్కి ఫోన్ వస్తుంది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, తొందరగా వచ్చి కలవమని. అప్పుడు ఆ టీచరు రచయితకు సిక్స్త్ సెన్స్ గురించి చెప్తుంది. నీవు అదృష్టవంతుడివి, అందుకే నీకు భగవంతుడు ఈ వరాన్ని ఇచ్చాడు. దీన్ని నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే గొప్పవాడివి అవుతావు అని రచయితని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మాత్రం నన్ను పట్టించుకునే నాదుడే లేడు. అంకుల్కి యాక్సిడెంట్ అయితే తప్ప నేను చెప్పింది నా సిక్స్త్ సెన్స్ ఉన్నది అనే విషయం వీళ్ళు నమ్మరేమో. నాన్న ఏదో ఫోన్ కాల్ వస్తే గబగబా చొక్కా వేసుకొని బయటికి నడిచారు. అమ్మని అడిగాను, ఇంత రాత్రిపూట నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు అని. రాజారాం అంకుల్కే యాక్సిడెంట్ అయిందట, అమ్మ చెప్పింది. నా పెదాల మీద గర్వంతో కూడిన చిన్న చిరునవ్వు. అంటే నా సిక్స్త్ సెన్స్ వచ్చిందన్నమాట. నేను నవ్వడం చూసి అమ్మ తిట్టిపోసింది. నాకు మాత్రం అవేవి చెవికెక్కడం లేదు. నేను చెప్పినట్టే మా అంకుల్కి యాక్సిడెంట్ అయిందిరా. పాపం, నా మాట విని ఉంటే ఆయన ఈ ప్రమాదాన్ని తప్పించుకునేవాడేమో. జరిగిందంతా నా ఫ్రెండ్స్కి చెప్పాను. వారు ఆశ్చర్యంతో నూరెళ్ళబెట్టారు. అబ్బా, నమ్మేశాన్లే, ఏది నా గురించి చెప్పు అని అడిగాడు రవి. నేను కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినట్టు చేసి, ఇప్పుడు నిన్ను టీచర్ కొడుతుంది అని చెప్పాను. అదేంటో వెంటనే టీచర్ చేతిలో ఉన్న డస్టర్ను వాడి మీదకు విసిరింది. నా ఫ్రెండ్స్ అందరూ నోరెళ్ళబెట్టారు. నాకు ఇంకొంచెం గర్వం పెరిగింది. ఇంకా ఏమేమి ఉన్నాయిరా బుక్కులో? స్కూల్ విడిచిపెట్టాక ఇంటికి వస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ అడిగారు. చాలా చాలా విషయాలున్నాయిరా, మనకివన్నీ తెలియనే తెలియవు. చనిపోయాక మనిషి ఆత్మ అవుతాడని తెలుసు కదా, కానీ ఆత్మలో కూడా మనం మాట్లాడొచ్చు. రచయిత ఆత్మలతో మాట్లాడి వారి చావు కారణం లేదా ఆత్మలు ఏదైనా చెప్పాలనుకుంటే అది తెలుసుకోవడం, ఇంకా ఆత్మ తీరని కోరికలు తీర్చిపెట్టడం చేస్తాడు. లండన్లో చాలా మంది ఆత్మలకు ఆయన సహాయం చేశాడట. నేను చెప్తుంటే వాళ్ళు ఆసక్తిగా నోరు వెళ్ళబెట్టి వింటున్నారు. ఒకసారి ఆత్మతో మాట్లాడి అతన్ని ఎలా చంపారు, ఎవరు చంపారు అనే విషయం తెలుసుకొని పోలీసులకు పట్టించాడు. వాళ్ళ ఆసక్తి చూసి నేను ఇంకా చెప్పడం మొదలుపెట్టాను. మనల్ని ఎంతగానో ప్రేమించే వాళ్ళు చనిపోయాక కూడా మన తోటే ఉంటారని చెప్పాడు. నాకు మా తాతగారు నాతోనే ఉన్నాడేమో అనిపించింది అని ఆ బుక్కులో ఉన్న మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాను. రవి, కార్తిక్, రాహుల్ వీరు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను చెప్పింది వాళ్ళు నమ్మడంతో ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈవినింగ్ ట్యూషన్ నుండి వస్తున్నప్పుడు కూడా మా మధ్య ఇదే డిస్కషన్. మాకు కూడా ఆత్మతో మాట్లాడాలని గట్టిగా అనిపించింది. ఇంకే, రేపు ఆదివారం అమావాస్య, కార్తిక్ గడ్ పెంట్ హౌస్ రాత్రి 3 గంటలకి అని ప్లాన్ చేసేసాడు రవి. మరి రాత్రి 3 గంటలకా? అవును, అప్పుడైతేనే ఆత్మలన్నీ మనకు కనిపిస్తాయి. ఇంట్లో వాళ్ళు పంపిస్తారా? ఎవరు చెప్తారు? అందరూ పడుకున్నాక మెల్లగా వచ్చేయడమే. మా ప్లాన్ రెడీ అయిపోయింది. ఇంట్లో అందరూ పడుకున్నాక మెల్లగా లేచి కార్తిక్ గాడు ఇంటివైపు వెళ్తూ ఉంటే దారిలోనే ఎదురయ్యారు. మా కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు. మేం రాగానే మెల్లగా గేటు తీసి చప్పుడు చేయకుండా మమ్మల్ని తన వెంట తీసుకువెళ్ళాడు కార్తిక్. అది పెంట్ హౌస్ అనే మాటే గాని
ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఉంది. పక్కన మన ఏవేవో పనికిరాని వస్తువులు పడేసి రూమ్ మధ్య భాగంలో మాత్రం కొద్దిగా స్థలం ఉంది. ఎక్కడ కిటికీ అన్నదే లేదు. మాకు కావాల్సింది కూడా ఇదే కదా అనుకుంటూ లోపలికి వెళ్ళి తలుపు వేసి ముగ్గురం గుండ్రంగా కూర్చున్నాం. చిమ్మ చీకటి, ఏం కనిపించటం లేదు. రవిగాడు తన పాకెట్లో ఉన్న అగ్గిపెట్టెతో క్యాండిల్ వెలిగించాడు. దాని వెలుగు చుట్టూ కూర్చొని ఒకరి చేతిలో ఒకరు చేతులు పెట్టుకుని ఎవరినైతే ఆహ్వానించాలి అని అనుకున్నాం. ఆ ఆత్మ పేరు 20 నిమిషాల పాటు ధ్యానంలాగా పిలవాలి. దీనినే స్పిరిట్ గేమ్ అంటారు. మేం ముగ్గురం భయస్థులం కాకపోయినా ఎందుకో కొద్దిగా చెమటలు పడుతున్నాయి. కానీ మా అందరికీ ఒకటే కోరిక, ఆత్మను చూడాలి అని. మేము పిలవబోయే ఆత్మ హీరోయిన్ అనూషని ఎంచుకున్నాం. ఆమె తన బాయ్ ఫ్రెండ్ చేతిలో అత్యంత దారుణంగా చనిపోయింది అని వార్తలు వస్తున్నా, ఆమెను చంపింది మాత్రం ఎవరో సినిమా పెద్దలు అని వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారు. ఈ నిజం నిగ్గుదేల్చి ఆమె వాళ్ళ అమ్మగారికి సహాయం చేయాలని మేము నలుగురం ఈ సాహసానికి పూనుకున్నాం. నిజానికి మేము 7వ తరగతి పిల్లలమే అయినా ఆమెపై జరిగిన అత్యాచారం, హత్య మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసేసింది. ఏ నలుగురం కలిసినా ఇదే విషయం మాట్లాడుకునేవాళ్ళం. అందుకే ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలని నిర్ణయించుకున్నాం. నలుగురం కళ్ళార్పకుండా ఆమె పేరును పిలుస్తూ చాలా ధ్యానంగా క్యాండిల్నే చూస్తూ కూర్చున్నాం. 15 నిమిషాలు గడిచింది. కళ్ళు నొప్పి పెడుతూ నీళ్లు గారుతున్నాయి. అయినా సరే పట్టుదల వదలని విక్రమార్కుల్లా చేతిలో చేయి వేసుకుని ఒకరినొకరు పట్టుకుని కూర్చున్నాం. ఇంకొక 5 నిమిషాలు గడిచాక రూమ్ అంతా చల్లగా అయింది. క్యాండిల్ లైటు పెద్దగా వెలగడం మొదలుపెట్టింది. ఆ వెలుగు ఒకసారి కుడివైపుకి, మరొకసారి ఎడమవైపుకి పూర్తిగా వంగి చప్పున ఆగిపోయింది. మా అందరి వెన్నుల్లో వణుకు పుట్టింది. భయంతో బిగుసుకుపోయాము. ఏదో చిన్న కాంతి అటూ ఇటూ తిరుగుతూ ఆ గదిలో చీకటిలో తచ్చాడుతోంది. ఒరే, మీకు ఆ వెలుగు కనిపిస్తోందా అని అడిగాను. అవునరా, అదిగో అటు చూడు కదులుతోంది, రవిగాడు చెప్పాడు. మిగతా వాళ్లకు కూడా అదే కనిపిస్తోంది. ఆ కాంతి అనూష ఆత్మది అని ఫిక్స్ అయిపోయి భయంతో బయటకు పరుగులు పెట్టాము. అదేంటో ఎంత గింజుకున్నా స్టోర్ రూమ్ తలుపు రావట్లేదు, బిగుసుకుపోయి ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ గట్టి గట్టిగా అరుస్తూ అందరం కలిసి డోర్ లాగాము. చిత్రంగా తలుపు తెరుచుకుంది. ఇంకంతే, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి పరుగులు పెట్టాం. మర్నాడు మా నలుగురికి మహా చెడ్డ జ్వరాలొచ్చేశాయి. హాస్టల్ నుండి వచ్చిన మా అక్కకు ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాను. ఆమె ఏదో పెద్ద జోకు విన్నట్లు పెద్దగా నవ్వింది. అంతేలే, మా భయాలు మాకు, జరిగిన అనుభవాలు మావి, ఎదుటివారికి ఏం తెలుస్తుంది? ఎందుకు నవ్వుతున్నావు? కోపంగా అడిగాను. మరి నవ్వక ఏం చేయమంటావురా చింటూ? అక్క ఇంకా నవ్వుతూనే ఉంది. దీనికి చెప్పి తప్పు చేశానేమో అనిపించింది. ఆ గదిలో ఒక్క కిటికీ కూడా లేదు. మీరు తలుపు వేసుకున్నారు కాబట్టి గాలి కూడా చొరబడే అవకాశం లేదు. గాలి లేనప్పుడు ఆక్సిజన్ ఉండదు. దాంతో క్యాండిల్ ఆరిపోయింది. ఆక్సిజన్ లేనప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఇల్యులేషన్ కి క్రియేట్ చేస్తుంది. మీరు చూసిన కాంతి కూడా ఒక ఇల్యుయేషన్. అక్కడ మీరు కూడా చాలాసేపు క్యాండిల్ ని చూశారు. తర్వాత చిమ్మ చీకటి, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లేక మీకు కాంతి ఊగిసలాడుతూ కనిపించింది. చలికాలం కాబట్టి తలుపులు బిగుసుకుపోతాయి. అందుకే మీరు ఎంత లాగినా తలుపులు రాలేదు అంటూ మా అమాయకత్వం మీద జాలి చూపించింది. ఏదో సైకాలజీ చదువుకుంది కదా, నాకున్న టెలిపతి గురించి నమ్ముతుందేమో అని చెప్పాను. మరి అంకుల్కి నేను చెప్పినట్టే యాక్సిడెంట్ అయింది కదా అని దానిని ప్రశ్నించాడు. ఆ రోజు నాన్న రాజారాం అంకుల్ని కలిసి పార్టీ చేసుకున్నారు. ఫుల్గా తాగున్నారు. నువ్వు ఆ పుస్తకం చదివిన ట్రాన్స్లో ఉండి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పగానే అంకుల్ కొద్దిగా నమ్మారు. అయినా పట్టించుకోకుండా తాగి డ్రైవ్ చేశారు. ఆ మత్తులో నువ్వు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఉంటాయి. అదే భయంతో యాక్సిడెంట్ చేసుకున్నారు అంతే అని నవ్వుతూ చెప్పింది. దాంతో నేను ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు. మరి క్యాండిల్ ఎందుకు కుడివైపుకి వంగి మళ్ళీ ఎడమవైపుకు పూర్తిగా వంగాక మధ్యలో కాసేపు నిలిచి ఆగిపోయింది అనే ప్రశ్న నాలో నేనే ఊహించేసుకున్నాను. ఇది నేను కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు రాసిన కథ. ఇది సారంగ పత్రికలో ప్రచురితమైందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.